ఆంధ్ర గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది చాలా టఫ్ బ్యాటిల్ అవుతుందని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే నేషనల్ పార్టీగా తీసుకుంటే ఈరోజు కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉంది. అంటే నేషనల్ పార్టీతో లింక్ ఉంది వాళ్ళకి. ప్రాంతీయ పార్టీ తీసుకుంటే తెలుగుదేశం, జేఎస్పీ, వైఎస్ఆర్సీపీ అంటే మేజర్గా ఉంటున్న పార్టీస్. ఇది పక్కన పెడతండి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే కులం, మతం అనేది బాగా ఇంజెక్ట్ అయిపోయింది. ఎవరి వల్ల ఇంజెక్ట్ అయింది? రాజకీయ నాయకుల వల్లనే ఇంజెక్ట్ అయింది. అంటే వాళ్ళు ఓటు కోసం ఏంటంటే వచ్చి మీ కులానికి, మీ మతానికి అది చెప్పేసరికి అందరికీ ఆ కులం, మతం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు? ఎవరు డెవలప్మెంట్ అండి? మీ డెవలప్మెంటా, మీ కుటుంబ డెవలప్మెంటా, లేదా మీకు పార్టీ డెవలప్మెంటా, లేదా ఏ డెవలప్మెంట్ అంటున్నారు? జవాబు చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఎలా ఉండే మనిషి రాజకీయం వచ్చిన తర్వాత ఎలా అయిపోయాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? ఎలా ఉండే మనిషి ఎలా అడుగుతున్నారు? ఎవరి గురించి చెప్పాలంటే జవాబు చెప్పలేకపోతున్నారు. నెక్స్ట్ కులం వచ్చేసరికి ఓకే అనే కులం నాకు కూడా ఉంది ఫీలింగ్. నేను బీసీఏ, ఎందుకంటే మా తల్లిదండ్రులు బీసీ, నేను బీసీఏ, తప్పకుండా నేను బీసీగా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను చేయకపోతే అది మా తల్లిదండ్రులను అవమానించినట్టు అవుతుంది. కర్ణాటకలో మన పూజారులు అంటారు, అంటే ఇక్కడ గౌడ్స్ అంటారు. డెఫినెట్గా అది నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు పాలిటిక్స్లో అది చాలా ముఖ్యమైన ఒక కార్డ్ అయిపోయింది. దాని తర్వాత వస్తే కమ్యూనిటీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇక్కడ వరకు. అటు నార్త్కి వెళ్తే సిక్ కమ్యూనిటీ ఉంది, అంటే సర్దార్ కమ్యూనిటీ అంటారు, పార్సీ కమ్యూనిటీ ఉంది, బుద్ధిస్ట్ కమ్యూనిటీ. ఇవన్నీ ఉన్నాయండి. ఏంటంటే పార్టీస్ అందరూ ఏంటంటే రకరకాలైన అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. రాజకీయాలు నమ్ముకుని వస్తున్న బీసీ పార్టీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ, బీసీ పార్టీ వాళ్ళకి చాలా ఎక్కువ సీట్లు ఇచ్చున్నారని చెప్పి నేను చెప్తాను. అంటే ఎంపీ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. సో యూజ్ చేసుకోండి, మీరు పోటీ చేయండి, మీరు అందరూ ఎక్కువ స్థానాలు మీరు సంపాదించుకుంటే మన బీసీ కమ్యూనిటీకి బాగుంటుంది.